స్టార్ట్ చేసి వారం అయిందిగా, నీకు ఏమన్నా చేంజెస్ వచ్చినట్టుగానే అని అనిపిస్తుందా? చేయడానికి ముందు నీ ఫేవరెట్ వర్కౌట్ డే ఏంటి? లెగ్స్. మంచి క్లోజప్ పెట్టని. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇది వ్లాగ్ 4. ఈ రోజైతే ఎవరికి మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేనట్టే పెట్టారు ఫేసెస్. జిమ్ కి రావడం కూడా లేట్ గానే వచ్చాం. టైం 11 అయిపోయింది కదా, 10:30 11 అయిపోయింది ఆల్మోస్ట్. ఉండే కొద్దీ మోటివేషన్ అనేది తగ్గుతూ ఉంటది. కాకపోతే డిసిప్లిన్ తో మనం స్కిప్ చేయకుండా వస్తూ ఉంటేనే బాగుంటది. ఫ్రెండ్స్ ఉండటం ఇందుకే మంచిది. ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వీళ్ళు లాక్కొస్తుంటారు. ఇలా ఒకరిని పుష్ చేసుకుంటూ ఉంటాం. సో ఇంక లేట్ చేయకుండా ముందు వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు వచ్చేసరికి ఏంటి, బ్యాక్ డే. నువ్వు చెప్పు, ఇప్పుడు స్టార్ట్ చేసి వారం అయిందిగా, నీకు ఏమన్నా చేంజెస్ వచ్చినట్టుగానే అని అనిపిస్తుందా? అనిపించట్లేదు. ఏమి స్ట్రెంత్ పెరిగినట్టు కానీ, ప్యాంట్ లూజ్ అయినట్టు కానీ? ఈడు సార్, మీరు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు? 20 days పైన అయింది సార్. మీకు ఏమన్నా చేంజెస్ కానీ, స్ట్రెంత్ పెరిగినట్టు కానీ అని అనిపిస్తుందండి? నీకు స్ట్రెంత్ పెరిగిందమ్మా. అంటే ఇప్పుడు ఏంటి, ఏం లేపేస్తున్నావు? వెయిట్స్ కొంచెం ఎక్కువ లేదు. ఆడినాడు ఓకే. ఓకే, ఏదో పెరిగింది అన్నాడుగా, ఆడికి తెలిసింది ఆడిగాడు. నీకు అనిపించినప్పుడు నువ్వు చెప్పు. ఈ వీక్ వెయిట్లు పెంచుతాం. లాస్ట్ వీక్ పెంచాం కదా, లాస్ట్ వీక్ మీద ఈ వీక్ కొంచెం వెయిట్లు పెంచి తక్కువ రెప్స్ చేస్తా చూస్తున్నాం. సో స్టార్టింగ్ పుల్అప్స్. నేనైతే, వీళ్ళైతే పుల్అప్స్ రావు కాబట్టి లాట్ పుల్ డౌన్స్ చేస్తారు. దీనికి ఆల్టర్నేటివ్ మీరు అవి చేస్తారు, ఇది చేయకుండా. వీళ్ళకి పుల్అప్స్ కష్టంగా ఉంటాయి కాబట్టి లాట్ పుల్ డౌన్స్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ దానికి పుల్అప్స్ రాని వాళ్ళు స్టార్టింగ్ ఇచ్చేసి కొంచెం స్ట్రెంత్ గెయిన్ అయ్యాక పుల్అప్స్ ట్రై చేయొచ్చు. అక్కడేమో ఆడు లాస్ట్ వీక్ అయితే 20 చేసా. ఈ వీక్ వెయిట్ పెంచాలి కదా, వీక్ 10 days వెయిట్ పెంచుతా. లాస్ట్ 20 kg. ఇప్పుడైతే బార్బల్ రోజు 25 kg చేస్తున్నా. 25 × 6. Complete. చేయడానికి ముందు నీ ఫేవరెట్ వర్కౌట్ డే ఏంటి? లెగ్స్. రాము నీది? అన్ని నాకు నచ్చి అని చెప్పాలండి, అడుగుంటే అనుకోవడం. ఓకే, నీకైతే అన్ని ఇష్టమా? ఓకే, అన్నీ చేసేమను ఒక రోజు. నాకైతే బ్యాక్. సారీ రాము, నీలాగా అన్నీ చెప్పలేను నేను. వీడికి లెగ్స్, నాకు బ్యాక్, వీడన్నీ అంట. 5 kg పైన ఏ డబ్బులు ఉంటుంది? ఓకే మాస్టర్. 5 kg పైన ఎక్కువ తెస్తే మళ్ళీ ల్యాబ్లేం మనం. ఎరా లేపేస్తావు కదా? నేను లేపేస్తా కదా. అటు చూడు, ఆడెళ్ళి తెచ్చే లోపు మన వాళ్ళు తెచ్చుకోవచ్చు. స్లో మోషన్ లో నడుస్తున్నాడు రెడు. 100 km స్పీడ్ లో వస్తున్నాడా? మీ బ్యాచ్ లో కూడా ఎవరన్నా ఇలా స్లో మోషన్ క్యాండిడేట్ అంటారా అంటే కామెంట్ చేయండి. చేయట్లేదు. లాస్ట్ గా జిమ్ మానకముందా ఇంటికి హోమ్ వర్కౌట్స్ చేసేటప్పుడు అయితే 15 kg లాస్ట్గా చేశాను. ఇప్పుడు
ఈ 7.5 kg డంబుల్ లాగా గ్యాప్ వచ్చింది, అన్నీ పోయినాయి. మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ అద్దంలో పడాలంటే వెనక్కి వెళ్ళాలి. అర్థం తెలియలేదు. చూడు అయితే వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు సేమ్, ఇప్పుడు మనోడు చేస్తున్నాడు వర్కౌట్ సేమ్ వెయిట్ గెయిన్ అవడానికి లైట్గా, ఇప్పుడు వీడు ఉన్నాడు వెయిట్ లాస్ అవడానికి, సేమ్ వర్కౌట్ చేయొచ్చు ఇద్దరు. కాకపోతే డైట్ మీదే ఉంటుంది మొత్తం ఎరా. సో వీడు ఏంటంటే వర్కౌట్ చేస్తూ కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాడు. వీడు సేమ్ వర్కౌట్ చేస్తూ ఫుడ్ అనేది కొంచెం కంట్రోల్లో, ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ దూరంగా ఉంటే వెయిట్ తగ్గుతాడు. అంతే తేడా. వర్కౌట్ అంటూ సపరేట్గా ఉండదు వెయిట్ గెయిన్కి వెయిట్ లాస్కి. ఏం చేస్తున్నారు అర్థం ముందు. సో డైట్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు అంటరా ప్రెసెంట్ మై బాడీ కండిషన్ క్లారిటీ లేదు. మిర్రర్ చూస్తాకి సన్నగా ఉన్నా. ఈ ఫ్రేమ్ని లావ్ చేయాలి నేను నెక్స్ట్ 4 monthsలో. షర్ట్ తీసి చూపించవచ్చు కదా, కొంచెం మనకి సిగ్గు అనమాట. ఫైనల్గా మిషన్ అయితే ఖాళీ అయింది. ఈలోపు ఇది ఖాళీ అయ్యేలోపు అన్ని వర్కౌట్లు చేసేస్తాం ఈరోజు కదా మనం. ఒకసారి దీని డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎవరు అందరూ దీన్ని వెళ్తారు. ఒక వీరుడు బయలుదేరాడు. ఈరోజు సెషన్ కంప్లీట్. టైం వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంక బయలుదేరుతున్నాం. సార్ పదండి. పదండి. రాము, నాకు షుగర్ కింద తాగాలని ఉంది. నీకు చీ, నాకు షుగర్ కింద తాగాలని ఉంది. నీకు లేదు. ఒరే నాకు కంపెనీ అయినా ఇవ్వండిరా కనీసం. ఫైనల్గా లాక్కొచ్చేస్తా వీళ్ళని కూడా. వీడైతే సుగంధ చెప్పుకున్నాడు. రాము, ఏంటి సాల్ట్ సపరేట్గా వేస్తారండి అలాగా? వీడు సాల్ట్ సోడా, వీడు సుగంధ, నాకు షుగర్ కేన్. ఎలా ఉంది రాము? మస్తు ఉంది. తెలంగాణ స్లాంగ్. ఎరా నువ్వే చేస్తావా? నువ్వు చేయరే రాము అని పట్టిన వద్దు, ఆడు చేయనియండి రాము రే. ప్రతిదాని ఆటోమేటిక్ అదే లాగేస్తుంది. మనం ఉన్నాం అంటాడు అన్నిట్లో. అన్నిటిలో చెయ్యాలి. సైక్ మంచి అరే దాంట్లో ఏం కదా. షుగర్ కేన్ అయితే మరి ఫుల్గా వేస్తారు. ఎవడన్నా తాగంటారు దాన్ని. మంచి క్లోజప్ పెట్టాను. ఇంకా మార్నింగ్ అలా అన్నీ కంప్లీట్ చేశాక ఈవినింగ్ నైట్ షిఫ్ట్ అయితే ఎక్కేసా. ఇలా షిఫ్ట్ చేస్తూ